హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 విడుదలకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే మిగిలింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అభిమానులకు మరింత ఉత్సాహపరుస్తోంది. ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చెట్టేందుకు రెడీ అయింది పుష్ప 2. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫుల్ జోష్లో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈసారి పుష్పరాజ్గా బన్నీ ఎలాంటి మాస్ మేనరిజం చూపించనున్నాడని ఆసక్తి నెలకొంది. ఇక ఈసారి పుష్ప 2లో అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ మధ్య వచ్చే సీన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 2 విడుదలకు ముందు రికార్డ్స్ కొల్లగొడుతోంది. గత సినిమాల బాక్సాఫీస్ వసూళ్లపై కన్నేసింది. ఇప్పటికే విదేశాల్లో ప్రీ బుకింగ్స్లో సత్తా చాటుతోంది. అమెరికాలో బాక్సాఫీసును కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. భారత్తో పోలిస్తే అమెరికాలో ప్రీ బుకింగ్ ముందుగానే ప్రారంభమవుతుంది. అతి తక్కువ సమయంలోనే అమెరికాలో ప్రీ బుకింగ్స్లో $1 మిలియన్ దాటిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. RRR, కల్కి 2898 AD, స్త్రీ 2, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టేసింది పుష్ప 2. ఫ్రీ బుకింగ్స్లో అత్యంత వేగంగా $1 మిలియన్ క్రాస్ చేసిన సినిమాగా పుష్ప 2 నిలిచిపోయింది. కొన్ని గంటల్లోనే $1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ఇది కేవలం బుకింగ్ సమాచారం మాత్రమే. అటు ఈ చిత్రానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో 1 మిలియన్ వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది అంటూ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించేసింది. మరో రోజు మరో రికార్డ్, చరిత్ర పుటల్లో మరో అధ్యాయం చేరిపోయిందంటూ రాసుకొచ్చింది. ఇచ్చట వాహనాలు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆ తర్వాత హిట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ కూడా కొట్టాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో ఈ అమ్మడికి ఆఫర్స్ మరిన్ని ఎక్కువయ్యాయి. ఇటీవలే మట్కా చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. కానీ దుల్కర్ సల్మాన్ జోడీగా నటించిన లక్కీ భాస్కర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు మీనాక్షికి మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అక్కినేని నాగ చైతన్య హీరోగా డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. వీళ్ళిద్దరి కాంబోపై ఇప్పుడు మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం చైతన్య తండేల్ మూవీ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండగా చందు మొండెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు మీనాక్షికి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి కానుగ్గా అక్టోబర్ 31న విడుదలైన అమరన్ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ఏడాది తమిళంలో అమరన్ పెద్ద హిట్. తెలుగులోనూ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ ముకుంద్ పాత్రలో నటించగా సాయి పల్లవి అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో నటించింది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 260 కోట్లకు పైగా వసూలు చేసింది. సోనీ పిక్చర్స్తో కలిసి నటుడు కమల్ హాసన్కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. శివకార్తికేయన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. ఈ సినిమా హిట్ తర్వాత సాయి పల్లవి, శివకార్తికేయన్లకు బోలెడైన ఆఫర్లు వస్తున్నాయి. కాగా అమరన్ సినిమాలో నటించేందుకు శివకార్తికేయన్ 3 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. అదే సమయంలో సాయి పల్లవి కూడా హీరోతో సమానంగా 3 కోట్ల రూపాయలు అందుకుందని అంటున్నారు. శివకార్తికేయన్ సినిమాల్లోకి రాకముందు తమిళ టీవీ యాంకర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. రీసెంట్గా దేవరతో మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయనున్న డ్రాగన్, కొరటాల శివతో దేవర 2 ఉన్నాయి. వీటితో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. హాయ్ నాన్న ఫేమ్ శౌర్యవ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడని గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలు నిజమేనని, ఎన్టీఆర్ శౌర్యవ్ కాంబినేషన్లో సినిమా కన్ఫర్మ్ అయిందని వినికిడి వినిపిస్తోంది. ఓ రకంగా ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వరుస భారీ యాక్షన్ సినిమాల మధ్య శౌర్యవ్ లాంటి యువ దర్శకుడితో సినిమా చేస్తే ఏదైనా కొత్త సబ్జెక్ట్ లేదా కొత్త పాత్రలో ఎన్టీఆర్ను చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది. ఎన్టీఆర్ శౌర్యవ్ కాంబోలో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ని హాయ్ నాన్న చిత్రాన్ని నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
రాజకీయాల్లో పవన్ బిజీ అవడంతో షూటింగ్ లేట్ అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని ప్రకటించిన కొన్ని కారణాల వల్ల అది రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్గా ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ ఫ్యాన్స్కు న్యూ ఇయర్ జోష్తో పాటు ఓజీ ఫస్ట్ సింగిల్తో డబుల్ ధమాకా ఇవ్వాలని ఓజీ మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాలో ఓజాన్ గంభీర అలియాస్ ఓజీ అనే పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. పవన్ను ఢీకొట్టే ధీటైన విలన్గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఓజీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇవి ఇవాటి షో టైమ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ రేపటి షో టైంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.